తగ్గావు నిపుణులు చెప్తున్నాను యూట్యూబ్లో హెడ్మెంట్ ప్రయోగాలు ఇది తీసాను. సాంగ్ నెంబర్ 7 సాంగ్ షీట్ల నుండి నీకు కలిగిన దానిని చేపట్టము చదవేమో జాగ్రత్త పడనే పాటతోటి మనం ఆరంభించుకుందాం. సాంగ్ నెంబర్ 7 నీకు కలిగిన దానిని చేపట్టము. నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము పూర్ణ ఫలమును సంతసములు మనము పొందెదము పూర్ణ ఫలమును సంతసములు మనము పొందెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడచెదము క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడచెదము వేరుపారి స్థిరత నుండి విస్తరించెదము వేరుపారి స్థిరత నుండి విస్తరించెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు లోక ఇచ్చలనాన్ని మనము విడచిపెట్టెదము లోక ఇచ్చలనాన్ని మనము విడచిపెట్టెదము ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలచియుండెదము ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలచియుండెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు ఓపికతో పందెములో మనము పాలు పొందెదము ఓపికతో పందెములో మనము పాలు పొందెదము యేసు వైపే దృష్టియుంచి సాగిపోయెదము యేసు వైపే దృష్టియుంచి సాగిపోయెదము నీకు కలిగిన దానిని చేపట్టుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము
చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము. ఆయనే నిరతము మనపై చింతగలవాడు. ఆయనే నిరతము మనపై చింతగలవాడు. నీకు కలిగిన దానిని చేపాటుము. జార విడచెదవేమో జాగ్రత్త పడు. జార విడచెదవేమో జాగ్రత్త పడు. బహు శీఘ్రముగా శ్రీ యేసు మరల వచ్చును. బహు శీఘ్రముగా శ్రీ యేసు మరల వచ్చును. మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము. మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము. నీకు కలిగిన దానిని చేపాటుము. జార విడచెదవేమో జాగ్రత్త పడు. జార విడచెదవేమో జాగ్రత్త పడు. సాంగ్ నంబర్ 9. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్లు నడిచెదం అనే పాట. సాంగ్ నంబర్ 9. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్టు నడిచెదము. సాంగ్ నంబర్ 9. తన రాజ్యములో మహిమకు పిలచిన, తన రాజ్యములో మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనకు భారము మోయుచు మనకు మార్గము చూపును. యేసే మనకు భారము మోయుచు మనకు మార్గము చూపును. మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడని ప్రభువనెను.
చెంత నిలచి తానే మనతో నడచును అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము దారి తొలగక గురి యొద్దకే యేసునే చూచి నడచెదము దారి తొలగక గురి యొద్దకే యేసునే చూచి నడచెదము ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదరు ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదరు మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరెదము సాంగ్ నంబర్ 22 రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును సాంగ్ నంబర్ 22 రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును రక్షణౌన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖరాశ్రేణుల బలమే నిశ్చలమైనది పర్వత శిఖరాశ్రేణుల బలమే నిశ్చలమైనది మలినావస్త్రము వలనే నిండి ఉంటివి నిందలతో మలినావస్త్రము వలనే నిండి ఉంటివి నిందలతో తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖరాశ్రేణుల వలమే నిశ్చలమైనది పర్వత శిఖరాశ్రేణుల వలమే నిశ్చలమైనది అరణ్య ప్రదేశములో
పరమాశించన్ కను పాపవలే దాచన్ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పార్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది పార్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నైతిని తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా నైతిని రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది పర్వతములను సృజించన్ శ్రేష్టమైన వినేచన్ పర్వతములను సృజించన్ శ్రేష్టమైన వినేచన్ అబ్రహాము యేసు ఎక్కిరి శిఖరమునాను అబ్రహాము యేసు ఎక్కిరి శిఖరమునాను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనాది పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో మమ్ము మోయున్ పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో మమ్ము మోయున్ అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపును అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపును
ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. యెషయా ప్రవచనములు రక్షణ వివరములు. యెషయా ప్రవచనములు రక్షణ వివరములు. శిఖర శ్రేణి అనుభవములు శిఖరపై పొందుము. శిఖర శ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. సాంగ్ నెంబర్ 20. ప్రభువా దేవా నివసించదము ఈ లోకంలో పరదేశులుగా. సాంగ్ నెంబర్ 20. సాంగ్ నెంబర్ 20. దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా. ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా. బలిపీఠము చెంత ప్రార్థించెదము. ప్రతిష్ఠించుకొందుము అనుదిన సేవకై. బలిపీఠము చెంత ప్రార్థించెదము. ప్రతిష్ఠించుకొందుము అనుదిన సేవకై. అంగీకరించుము నీ దాసులుగా. అర్పింతుము మా హృదయార్పణను. అంగీకరించుము నీ దాసులుగా. అర్పింతుము మా హృదయార్పణను. ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా. ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా. ఐగుప్తు కరువులో ఇస్సాకునకు తోడుగా ఉండి జీవించెదనని. ఐగుప్తు కరువులో ఇస్సాకునకు తోడుగా ఉండి జీవించెదనని. సెలవిచ్చిన ప్రభు నెరవేర్చితివి. నిరతము నిన్నే కొనియాడెదము. సెలవిచ్చిన ప్రభు నెరవేర్చితివి. నిరతము నిన్నే కొనియాడెదము. ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా. ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా. శత్రువు పూడ్చిన బాబులు త్రోవన్ అర్పించు
శబ్దముతో హెర్మోనునకు జగడము వీడి సాగిల మిల్లలో సంతోషముతో హెర్మోనునకు ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా గాలివానలచే కొట్టబడితిమి నివాసము లేక సంచరించితిమి గాలివానలచే కొట్టబడితిమి నివాసము లేక సంచరించితిమి నీరు రూపమాదైశ్వర్యములతో నొసగితివిను తన మందిరమును నీరు రూపమాదైశ్వర్యములతో నొసగితివిను తన మందిరమును ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా ప్రభువా దేవా నివసించెదము ఈ లోకములో పరదేశులుగా. పరలోకమందున తండ్రి యేసు రక్షకుడు నామమున మీ పాదములు ఎత్తుకొస్తున్నాము. మాకిచ్చిన సియోను గీతములు కోరికి వందనములు, పరిశుద్ధ లేఖనములు మాకు అనుగ్రహించి మమ్మలను నడిపించమని మీ హస్తములకు అప్పగించుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా యేసు నామమున ప్రార్థిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మలకీ పుస్తకము 3వ అధ్యాయం. మనందరం కలిసి 11వ వచనాన్ని చదువుకుందాం. We read all together verse 11 of chapter 3 Malachi. మీ పంటలు తినివేయి పురుగులను నేను బంధించుతున్నాను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు కాలములను కాల్చుకునని సైన్యములు గలమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించలను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మలకీ కాలంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వచ్చిన భాగమును ఇవ్వకుండా వారు దొంగిలించినట్లు మనం బైబిల్లో చూస్తూ వచ్చాం. దేవుని కట్టడను వారు తోసివేశారు, ఇవ్వక్కర్లేదు అని తమకు తాము అనుకున్నారు. అలా చేయడం ద్వారా ఎంత నష్టము జరిగిందో చూడండి, ఎంత కష్టము వారికి కలిగిందో చూడండి. మీ భూమి పంటను తిరివేయు పురుగులను నేను గద్దించదను. ఈ భూమి పంటను
తినివేయటానికి దేవుడు పంపించిన సైన్యమే ఈ యొక్క పురుగులు అని మన బైబిల్లో చూడొచ్చు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు యుద్ధ కార్యములను జరిగించిన దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను చూడండి, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను చూసారా, అను నా మహాసైన్యం, మై గ్రేట్ ఆర్మీ. దేవుడు అనుమతించగా ఏం జరిగింది అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఏమే పురుగులో మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభుకి ఇస్తే ప్రభు మనకి ఇస్తాడు. గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్. ఇవుడి మీకు ఇవ్వబడదు. నూతన నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి కైసరువి కైసరుకి ఇచ్చి వేయడి అని చెప్పాడు. అందుకని ట్యాక్స్ పే చేస్తాం కదండి. ఎంత అమౌంట్ పే చేయాలో అంత అమౌంట్ పే చేస్తాం. కనుక మీ సహోదరి మరి ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందో మనం చూస్తున్నాం. ఇంత నష్టం జరిగిన ప్రభు వారితో ప్రేమతో హెచ్చరించి చెప్పేది ఏంటంటే, మీరు నా వైపు తిరగండి అని చెప్తున్నారు. నా వైపు తిరగండి. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథము కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హృదయపూర్వకంగా మీరు ప్రభు తట్టు తిరగండి అని ప్రేమతో యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 17వ వచనం. హగ్గై 2వ అధ్యాయం 17వ వచనం. తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను నీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. అయినను చూసారా, మీలో ఒకడు కూడా నా వైపు తిరగట్లేదు, నా దగ్గరికి రావట్లేదు. నష్టం జరుగుతున్నా కూడా ప్రజలు ప్రభు తట్టు తిరగట్లేదు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. ఒక్క నిమిషం. తొమ్మిదో వచనం 4:9. మరియు మీ సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేస్తుంది. గొంగళులు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూసారా, దేవుని మాట వెనుకపోవడం ద్వారా ఎంత నష్టం కలుగుతుంది, ఎంత కష్టం కలుగుతుంది.
యోవేలు గ్రంథము మొదటి అధ్యాయం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయం 4వ వచనం. బొమ్మడి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. చాలు. మొదట ఏం తిన్నాయి? గొంగులు పురుగులు. దేవుడు ఈ గొంగులు పురుగులను పెంచాడు. అవి ఏం చేశాయి? పంటను ఒక 15% తినేసాయి, ఒక 15% తినేసాయి. తినేసేసి అవి వెళ్ళిపోయాయి. తర్వాత ఏమొచ్చినాయి? మిడతలు వచ్చినాయి. మిడతలు అవి ఒక 15% తినేసాయి. ఆ తర్వాత చదవండి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి పసరు పురుగులు వచ్చినాయి. అవి ఒక 15% తినేసి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. చీడ పురుగులు తినివేసినాయి. చూసారా? ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈ 4 కలిపి ఒక 60% తినేసాయంతే. ఎంత నష్టం? 60% పోయింది. ఇంకా మిగిలింది ఎంత? 40%. ఇంకా 40%లో ఇంకెంత నష్టం జరుగుతుందో. ఏదైనా వడగండ్ల వాన వచ్చినా, ఏదైనా వరద వచ్చినా ఆ 40% ఒక 10%, 15% పోతుంది. ఈ చివరికి వచ్చేది ఏముంది? ఎంత నష్టం వచ్చిపోయాడు. మీ సహోదరుడు సహోదరి, డిటెరానమీ 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 29వ వచనం. నీవు నన్ను విడిచి 29. అప్పుడు గుడ్డివాడు చీకట్లో తడుగులాడే రీతిగా నీవు మధ్యాహ్నమందు తడుగులాడదు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని లేవు. నీవు హింసింపబడి నిత్యంలో దోచుకొనబడదు. నిన్ను తప్పించువాడెవడూ లేకపోవును. ఇంకా చదవండి. స్త్రీని ప్రధానం చేసుకుంటూ కానీ ఆగండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం ముప్పై వచనం చదువు. స్త్రీని ప్రధానం చేసుకుంటూ కానీ వేరొక ఆమె కూడు. ఇల్లు కట్టుదురు కానీ దానిలో నివసించు. ద్రాక్షతోటి నాటుదురు కానీ దాని పండ్లు తినవు. ద్రాక్షతోటి నాటుదువు కానీ దాని పండ్లు తినవు. 40వ వచనం. ఒలీవ చెట్టు నీ సమస్త ప్రాంతంలో నుండి కానీ తైలంతో తలనండు కొనవు. నీ ఒలీవ కాయలు రాలిపోవును. 38వ వచనం. 38, 39. విస్తారమైన విత్తనములు పొలంలోకి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందు. ఏలయనగా మిడతలు దాన్ని తినివేయండి. చూసారా? మిడతలు కానీ మరి ఇంకా ద్రాక్ష పళ్ళు కానీ మొత్తం అంతా కూడా లాసే. ఎందుకు ఇంత నష్టం అంటే మాట వినకపోవటమే. మాట వినకపోవడం ద్వారా ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం. కడవరి పెట్టు మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనుపరచను. ఎస్, మిడతలను పుట్టించి. ఇక్కడ మిడతలని ఉంది కానీ ఇంగ్లీష్లో గ్రాస్ హోపర్స్ అని ఉంటుంది. ఒక రకమైన ఆకుపచ్చ పురుగు అనమాట. అది ఆకు రంగులో ఉంటుంది, దాంట్లో కలిసిపోతుంది. అది కూడా తినేస్తుంది అన్నమాట. ఏ పురుగైనా సరే. చూసారా ఎలా ఉందో? హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథము 2:12. ఇవి నా విత్తనాలు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గురించి అంజూర చెట్లను గురించి చెప్పినది కదా, నేను వాటిని లయపడుతున్నాను. అడవి జంతువులు
వాటిని భక్షించినట్లు వాటిని అడవి వదిలికి అది ద్రాక్ష చెట్లను కూర్చి అంజూరు చెట్లను కూర్చుకొని చెప్పినది. నేను వాటిని లయపరుతును, అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చెప్తున్న అడవి జంతువులు వైల్డ్ బీస్ట్స్ అన్నమాట. ఇవి కూడా ఏం చేస్తాయి? వచ్చి పంటను నాశనం చేస్తాయి. బైబిల్లో ఇలా చాలా వచనాలు దేవుని మాట వినకపోవడం ద్వారా మరి వచ్చేటువంటి ఇబ్బంది ఎంత నష్టమో చూడండి. విస్తారంగా విత్తనములు తీసుకుపోయి కొంచెమే తీసుకొచ్చారు. ఎందుకు ఇంత కష్టం అంటే వాళ్ళు మాట వినడం లేదు. వాళ్ళే ప్రభుకి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉంచేసుకుంటున్నారు. దేవుని మందిరం ఖాళీ అయిపోయింది. యాజకులకి భోజనం లేకుండా అయిపోయింది. యాజకులు బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా కూలి పనికి వెళ్ళిపోతున్నారు. నాకు పని ఎక్కడ దొరుకుతుందని యాజకులు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు చూసి ఇలాంటి పరిస్థితుల్లో మీ సహోదరు ప్రభు చెప్తున్నాడు. ఇదే మాట మలాకీలో కూడా చెప్పబడింది 3:7. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల తట్టు తిరుగునని సైన్యములకు అధిపత్యం యెహోవా సెలవేయగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపత్యం యెహోవా సెలవేయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ చూస్తారా? నా వైపు తిరగండి, నేను కూడా మీ వైపు తిరుగుతాను. రిమైన్ సహోదరి, మనం ఈ క్రైస్తవ జీవితంలో ప్రభు మాట వినడానికి మనం ఇష్టపడే వారిని ఉండాలి. ప్రభు మాటకు లోబడే వారిని ఉండాలి. చాలా మటుకు ఈ బైబిల్లో చాలా విషయాలన్నీ కూడా ఓపెన్ అయ్యి ఇందులో దాగి ఉన్న రహస్యం ఏం లేదు. 75% of God's will is open, is revealed, it is written. Whoever reads Bible can understand. కొన్ని విషయాలు కూడా బైబిల్లో దాగి ఉంటాయి. వాటిని మనం ప్రార్థన ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. ఆయన మాట వింటే ఉపయోగం ఏమిటో తెలుసా? ఏ గొంగళి పురుగు రా, ఏ చెడు పురుగు రా, ఏ పసరు పురుగు రా, ఏ మిడతారా. నువ్వు ఎన్ని విత్తనాలు వేసావో అంతకు అన్ని రెట్లు ఎక్కువగా మనం పంటను సమకూర్చే వారిగా ఉంటాం. ప్రభు అదే చెబుతున్నాడు. మళ్ళీ యోవేలు 2:25 అదే చెబుతున్నాడు. మనం ఇంకోసారి చదువుతున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంతకాలం జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాశైలిని తినివేసే సంవత్సరాల పంటను నీకు మరలానిత్తును. ఇంకా నా జనులకు నెన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనేయనియు నేనే మీ దేవుడైన యెహోవాననియు నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక నెన్నడూ సిగ్గునందక ఎందురు. సరే, నీకు సిగ్గుపడే ప్రసక్తే లేదు. ప్రభువే ఆ మహాసైన్యమును గద్దించినప్పుడు అవన్నీ కూడా పోతాయి. అప్పుడు నష్టం జరగదు. మనం 100 ఫలం పొందేటువంటి వారిగా ఉంటాం. మరి కరువు కాలంలో ఇందాక పాట పాడారు కదా, ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను అని మనం చదువుతాం కదా బైబిల్లో. మరి ప్రియమైన సహోదరి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటే మనం ఆయన మాట వినేటువంటి వారిగానే ఉండాలి. ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా
దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యపరుస్తూ తృణీకరిస్తూ మరి ప్రభు కొరకు ఆశీర్వాదకరంగా ఎలా జీవించగలుగుతాం? ఒక అన్ని మటుకు నువ్వు జీవించగలుగుతావేమో కానీ నీ ద్వారా ఇతరులు ఏమీ మేలు పొందరు, ఎవరికి క్షేమం కలగదు, దేవుని నామానికి మహిమ కలగదు. బట్ అందుచేత కూర్చున్నట్లు మన బైబిల్లో చూస్తున్నాం. చూడండి, కొన్ని మాటలు చూస్తాం, కొన్ని పాత నిబంధనలోనే ఉన్నాయి, కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. మీకు ఆరోగ్యం కలిగజేసేది. చూసారా, సియోను పరిస్థితి ఏమీ బాగలేదు. అది వెనుకబడింది, అది పట్టుబడింది, అది పాడు చేయబడింది. అలాంటి సియోను గురించి ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ఆరోగ్యమును మరలా కలుగు చేసి నీకు నీకు తగిలిన గాయమును నేను మాన్పేదను. దేవుడు గాయపరిచేవాడు ఆయనే, గాయం కట్టేవాడు ఆయనే, గాయంను స్వస్థపరిచేవాడు ఆయనే. చూసారు, నేను నీకు మళ్ళీ ఆరోగ్యం ఇస్తానని చెప్తున్నాడు. ఒకటి, సియోను సిగ్గుపడిన అవసరం ఏమీ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ మనుషులతో నీ చేయి చాపునను వాడు చేయి చాపగా రెండవ దాని వల్ల అది బాగుంది. చూసారా, ఈ మనం కూర్చున్నప్పుడు ఒకడు ఓచు చేయగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? దీన్ని చాపమన్నాడు. అది ఎప్పుడైతే అతను చాపాడో ఈ చెయ్యి ఎలా ఉందో ఇది కూడా అలాగే అయిపోయింది. తిరిగి సంపూర్ణ స్వస్థత దేవుడు ఆయనకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 8:25 వచనం. అంతటా ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా వాడు తేటి చూచి సమస్తము తేటగా చూడసాగెను. చూసారా, గుడ్డివాడు చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎటు చూసినా చీకటి కనబడుతుంది. అలాంటి గుడ్డివాడికి తిరిగి సంపూర్ణ స్వస్థతనిచ్చి స్పష్టంగా తేటగా చూడగలిగే యేసు ప్రభు చేశాడు. ప్రభు తిరిగి సమకూర్చేవాడే. ఆ విషయం మనం తెలుసుకోవాలి. మనకి ఎందుకు నష్టం జరుగుతుంది, ఎందుకు ఈ కష్టం కలుగుతుంది, ఎందుకు మనకి బాధ కలుగుతుంది అన్న విషయంలో మనం ఆలోచన చేయాలి. నేను ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నానా, దేవుని మాటను అతిక్రమిస్తున్నానా అన్న విషయంలో మనం ఒకసారి గమనించే వారిగా ఉండాలి. ప్రియమైన సహోదరి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాజరుని తీసుకోండి. లాజరు చనిపోయి బాధపెట్టబడి చూసారా, మళ్ళీ లేచినప్పుడు అతను ఎలా ఉన్నాడు? అంతకుముందు ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. తిరిగి పూర్తిగా సమకూర్చినటువంటి వాడుగా యేసు ప్రభువుని మనం చూస్తాం. ఏదైనా ప్రభు తిరిగి సమకూర్చగలడు, తిరిగి ఇవ్వగలడు. కొన్నిసార్లు ప్రభు కొరకు మనం వదులుకుంటాం, కొన్నిసార్లు నష్టపోతాం, కొన్నిసార్లు పేదరికంలోకి వచ్చేస్తాం. అప్పుడు మనం అనుకుంటాం ఇంకేం లేదు అని అనుకుంటాం. ప్రభు తిరిగి ఎంతైతే మనం నష్టపోయామో, ఎంతైతే కోల్పోయామో దాని అంతటినీ కూడా ఒకరోజు తిరిగి భలే సమకూరుస్తాడు, చక్కగా ఇస్తాడు. ఒకటి ప్రభు వైపు, ప్రభు తట్టు తిరిగే వారం ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగారు. ఒక్కోసారి చీకటి వస్తుంది, చీకటిలో మనం ప్రభు వైపు చూస్తే మనకి వెలుగు అనేది ప్రవహిస్తాడు. ఆ వెలుగులో మార్గం అనేది కనబడుతుంది, ఆ వెలుగులో జవాబు అనేది దొరుకుతుంది, దైవ చిత్తం ఏమిటో బయటపరచబడుతుంది.
అంచేత మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరికి పెద్దగా ఏమి చెప్పనవసరం ఏమీ లేదు. ఒక వేదన చెప్పాలనుకుంటే నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వారికి చెప్పు అంతే, అంతేగాని అందరికీ చెప్పొద్దు. ఎందుకంటే అందరూ నీ కొరకు ప్రార్థన చేయరు. అదే ప్రార్థన చేసేటువంటి వారు నమ్మకస్తులను నువ్వు గుర్తిస్తే వాళ్ళకి నువ్వు చెప్పవచ్చు. అలా ప్రార్థన చేయడం ద్వారా మనం ఎన్నో విషయాలు, ఏదైనా సమస్య వస్తుంది, ఏదైనా ఇబ్బంది వస్తుంది, దానికి పరిష్కారం ఏమిటి? ఎవరి తట్టు చూస్తాం మనం చెప్పండి. ఆ కుంటివాడు పేతురు యోహాను ఏమైనా ఇస్తారా అని అలా చూస్తున్నాడు. పేతురు అన్నాడు, నా తట్టు చూడు అన్నాడు. ఏమిస్తాడో ఎంత ఇస్తాడో అని అనుకున్నాడు. కానీ యేసు నామములో నువ్వు లేచి నడవమని చెప్పినప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అందరూ నడిచేటట్టుగా వాడిని నడిచేటట్టుగా చేశాడు. ఏదో అలా చేయడం ద్వారా అతడు పని చేసుకోవచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, జీవితకాలం అంతా కూడా నెమ్మదిగా బ్రతుకోవచ్చు. కాబట్టి ఈమెయిల్ సహోదరి ప్రభువు తిరిగి సమకూర్చేటువంటి మనం అందుకనే ప్రభు అయితే చూడాలి. మీరు నా తట్టు తిరిగిన ఎడల, మీరు నా వైపు చూసిన ఎడల, మీరు నా పక్షముగా ఉన్న ఎడల నేను మీ పక్షముగా ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. అందుచేత మనం ప్రభు వైపు చూడడానికి ఇష్టపడతాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, ఓదార్చుదును, గుర్తించుచు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదని యెహోవా సెలవిస్తున్నాడు. చూసారా? నేనే వారిని స్వస్థపరచదని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి ప్రభువు తిరిగి స్వస్థపరిచి నడిపించేవాడు, బాగు చేసేవాడు. చేతి మనం ఎప్పటికైనా సరే ప్రభు మాట పాత నిబంధనలో ఈ చీడ పురుగులు, గొంగళ పురుగులు, మిడతలు, పసరు పురుగులు, అడవి జంతువులు ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా చూడండి, నూతన నిబంధనలు కూడా చాలా రైతుల పంట నష్టపోతున్నట్లు మనం చూస్తాం. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చిన సమయానికి వరద రావడం, లేకపోతే ఏదో ఒక కారణం చేత, తుఫాను చేత పంట నష్టపోవడం జరుగుతుంది. ఎంతగా గవర్నమెంట్ డబ్బు ఇచ్చినా ఆ నష్టం ఎవరు సమకూర్చలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి ప్రభు చెప్తున్నాడు, ఆ సంవత్సరముల పంటను మరలా నేను మీకు ఇత్తును. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ఈ పంటను తింటే పురుగులను నేను గద్దించను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. ఈ ద్రాక్ష చెట్టు అకాల ఫలములను రాల్పకు ముందునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చూసారా? తర్వాత 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అన్యజనులందరికీ తెలుస్తుంది. ఏమి తెలుస్తుంది? వారి పొలం చూడు, వారు కలిగిన పంటను చూడు, వారి దేవుడు వారిని ఆస్వాదించాడు అని చెప్పుకుంటారు. వాళ్ళందరూ వీళ్ళు ఏమంటారంటే ధన్యులు. ఇంకొక మాటలు చెప్పాలంటే అదృష్టవంతులు, సంతోషవంతులు అని చెప్పాలి. ఎందుకంటారా? వాళ్ళు ఏం నష్టం లేదు, ఏ పురుగు లేదు, ఏ వర్షము, ఏ వరద రాలేదు.
ఎటువంటి నష్టము వారికి కలగలేదు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. ఎక్కువ పంట వస్తే ఎవరికైనా ఆనందమే కదా. ఆ దేశం మిగతా పొలాల కంటే ఈ పొలం ప్రత్యేకమైనదని వారు గుర్తిస్తూ వస్తారు. అలా వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు వారికి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు అందరూ పొలాల్లో ఇప్పుడు పని చేయట్లేదు కదా. కొంతమంది చదువుకుంటారు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటే నిన్ను దేవుడు దీవించి ఆ ఎడ్యుకేషన్లో మంచి మార్కులు అనేవి నీకు ఇస్తాడు. అప్పుడు నీకు సంతోషం వస్తుంది. నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ చేతి పనిని దేవుడు దీవించినప్పుడు నువ్వు హెచ్చించబడతావు అమ్మా. అలాగే ఒకవేళ వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో దేవుడు సహాయపడతాడు. లేదు నువ్వు పొలం పనే చేస్తున్నట్లయితే ఆ పొలం పనిలో నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు సేవ చేస్తున్నారనుకోండి, ఆయన సేవ కూడా దేవుడు దీవిస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనతో ఉంటాడు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యం కూడా సంఘాన్ని కదిలిస్తుంది, సంఘానికి క్షేమం కలుగజేస్తుంది. అందుచేత మనం ఎప్పుడు కూడా ప్రభు పక్షంగానే ఉండాలి, ప్రభువుతో ఉండాలి. ప్రభువు మనల్ని ఆశీర్వదించేవాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కాదు, భౌతికమైన ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. మనం ఎంతగా ఆశీర్వదించబడితే ఇతరులకు అంతగా ఆశీర్వాదకరంగా జీవిస్తాం. కాబట్టి ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు, అమ్మా తిరిగి నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఎంత ఇస్తాడు? మనకు కావాల్సినంత, అంతే. అంతకుమించి ఎక్కువేం అవసరం లేదు కదా. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును అని ప్రభు చెప్పాడు కదా. క్రీస్తు యేసునందు తన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడు. అవసరం తీర్చితే చాలు. అది పెద్దది కానీ చిన్నది కానీ. నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇస్తావు, నా అవసరం తీరుస్తావు, నువ్వు నా పక్షంగా ఉంటావు అని వారు ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతారు. మీకు ధైర్యం అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ప్రభు పక్షంగా ఉన్నప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అదే మనకి బలం. ప్రభు నాకు తోడై ఉన్నాడు, ప్రభు నన్ను నడిపిస్తాడు, ప్రభు నా అవసరం తీరుస్తాడు, ప్రభు కొరకు నేను నిలబడతాను అనేటువంటి ఒక సాక్ష్యంతో ధైర్యంగా ప్రభు బిడ్డలు నిలబడతారు. కాబట్టి నష్టాన్ని కూడా తిరిగి నేను సమకూరుస్తాను. కొన్నిసార్లు ఆత్మీయ నష్టం ఉంటుంది. ఏమంటే చాలా సంవత్సరాలు ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, మందిరం లేకుండా, సహవాసం లేకుండా జీవించిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి గ్రహింపచేసరికి వాళ్ళ వయసు పెద్దదైపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? అయినా కూడా ప్రభా నేను నష్టపోయాను, ఆ నష్టాన్ని మీరు సమకూర్చండి అని మీరు ప్రార్థన చేస్తే, బైబిల్లో ఒక మాట ఉంది కదా, దావీదు సమస్తము తిరిగి సంపాదించుకొనెను. ఇంగ్లీష్లో డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు అంతయు సమకూర్చుకుంటే మనం ఎందుకు ప్రభు ద్వారా సమకూర్చుకోకూడదు? మనం ప్రభు పక్షంగా ఉందాం, అప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియమైన తండ్రి, యేసు నామమున మీ పాదములు ఎత్తుకొస్తున్నాం. ఈ బైబిల్ స్టడీ కొరకు వందనములు. నష్టం చేసిన పంటను తిరిగి సమకూరుస్తాను అని సెలవిస్తున్నందుకు వందనములు. కనుక మేము మీ తట్టు తిరగడానికి, మీ మాట వినడానికి, మీ ఆజ్ఞను గైకొనడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ప్రేమిస్తూ ఏ పనైనా సరే మీ యొక్క చిత్తానుసారంగా చేయటం కృప చూపండి. తీసుకొచ్చి మీ ప్రజల పక్షంగా వందనములు. ఇంటికి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించము. ఈ రాత్రి మీ శ్వాసతోని కనపరచము. తిరిగి రేపు దినం కొరకు సిద్ధపరచము. మీ హస్తములకు అప్పగించుకుంటూ వస్తున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి వారందరినీ మీరు కనికరించుము. కృపలో జ్ఞాపకం చేసుకునండి. వందనములు చెల్లిస్తూ యేసు రక్షకుడు నామమున ప్రార్థిస్తూ వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు తోడై ఆయన మాట వినుటకు
ఆయన తట్టు తిరుగుటకు సహాయపడి నడిపించును గాక. ఆమేన్. పసరు గొంగలి చీడ పురుగులు, పసరు గొంగలి చీడ పురుగులు, నాశము చేసిన పంటను కూర్చుము, నాశము చేసిన పంటను కూర్చుము. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. Please pray. ఇది స్టాప్ ఎట్లా కూడా ఉంది. చేపల డేక్ష తెచ్చుకుంది, మార్పిడి డేక్ష మూతలేదు, గరిట ఒక డేక్ష తెచ్చాను. మార్చడానికి వస్తుందా చూసుకొచ్చా, అది నాకేమో ఒక డేక్ష తెచ్చాడు, తీసుకొచ్చాను. అది బైక్ మీద జీవులతో వెళ్ళిపోయినా జీవులు